మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పేర్కొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు, సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజలు ఆనందాన్ని పొందేవారన్నారు. గతంలో ప్రతి గ్రామాలలో జానపద కళలు విస్తృతంగా నిర్వహించేవారని అన్నారు. ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో జానపద కళలు మరుగున పడిపోతున్నాయనే భావన కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి జానపద ఉత్సవాలు నిర్వహించడం వల్ల జానపద కళలను ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంచే అవకాశం కలుగుతుందన్నారు. కళాకారులందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన, ఆసక్తి కల్పించే ఉద్దేశంతో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో కళాకారులు ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ కృష్ణబాబు, జానపద కళాకారుల సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్, జిల్లా కోశాధికారి వేర్నాల ప్రకాష్ రాజు, గౌరవ అధ్యక్షులు పుల్లారావు, ముఖ్య సలహాదారు వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, తోట బాలకృష్ణ, పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మరుగున పడిపోతున్న కళారూపాలను కూడా ఒక వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశం చేత మరి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జానపద కళాకారుల సంక్షేమ సంఘం తరపున ఈనాడు కళారూపాలన్నింటినీ కూడా మరి బతికించండి, కళారూపాలకి ఒక చేయూతనివ్వండి, అలాగే కళారూపాలకి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని ఉద్దేశం చేత ఈనాడు మీ ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది సార్. మరి ముఖ్యంగా ప్రతి కళాకారుడు ఏదైనా అర్ధరాత్రి ప్రోగ్రాంకి వెళ్ళొస్తే మరి తనకి ఒక గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు గురవుతున్నారు. అందుచేత ప్రతి కళాకారుడికి మన రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి గుర్తింపు కార్డులు అందజేయాలని, అలాగే మరి అర్హులైనటువంటి ప్రతి కళాకారులకి 10,000 రూపాయలు పెన్షన్ మరి ప్రభుత్వం ద్వారా అందించాలి. మరి ఈనాడు వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, కళాకారులకి అదే 4,000 ఇస్తున్నారు. కళాకారుడు వేరు, వృద్ధుడు వేరు. ఎందుకంటే కళాకారుడు 45 సంవత్సరాలలోనే అనేక సేవలు అందించి ఇంకా ఆయనలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయే సమయంలో మరి ప్రభుత్వం కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి కళాకారుడికి మరి పెన్షన్ అనేది మంజూరు చేయాలని, అలాగే కళాకారులకి రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నటువంటి పురస్కారాలు మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంఘాల వారికి అప్పచెప్పాలని, అలాగే మరి ప్రతి కళాకారుల సమస్య పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న జానపద ఈ సంబరాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. కళల దినోత్సవం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మనం ఇంతకు మునుపు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కానీ లేకపోతే సినిమా మాధ్యమం కానీ ఇటువంటివి అంటే ఇప్పుడంటే యూట్యూబ్ అన్ని రకరకాల టీవీ మాధ్యమాలు అన్నీ వచ్చి మనం రకరకాల మనకు తృప్తినిచ్చేటువంటి లేకపోతే మనకు టైంపాస్ చేసేటువంటి లేదంటే మనం ఆనందించేటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్ కావడంతో జానపద కళలు మరుగున పడిపోతున్నాయి. అందువల్ల వీటిని మన పూర్వీకులు గ్రామాల్లో ఏదైనా మన వాళ్ళకి ఈ ఆట విడుపుగా ఈ చూడాలి, లేకపోతే వాళ్ళ యొక్క విరామ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పట్లో కనిపించేటువంటి మార్గం ఏంటంటే జానపదలే. సో ప్రజలకు అనాదిగా ఈ జానపద కళల వల్లనే మిగతా కళలన్నీ డెవలప్ అయినాయి. ఇవే మూలం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము, దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడ నుంచి ర్యాలీ జరపాలని తలపెట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.